అందుకే ఈ మాట చెబుతున్నాడు, దేవుని దాసులారా ఆయనకు భయపడండి. ఎవరికి భయపడాలి? సైతానికి కాదు నీకు భయపడేది, మూఢనమ్మకాలకు కాదు భయపడేది, నీ కుల కట్టడలకు కాదు భయపడేది. అయ్యో ఈ కుల కట్టడని చేయకపోతే, ఈ మూఢనమ్మకాన్ని పాటించకపోతే ఏం వస్తుందో అని దానికి భయపడి మూఢనమ్మకాలకి, నీ కుల కట్టడలకు, నీ మత కట్టడలకు భయపడటం కాదు, దయ్యానికి భయపడటం కాదు. దేవునికి భయపడటం నేర్చుకోవాలి. వాక్యానికి భయపడే వ్యక్తి జీవితం ఆశీర్వదింపబడింది. దేవుడు అంటున్నాడు, ఎవడు విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను నా దృష్టి అతని మీద ఉంటది అని ప్రభు అంటున్నాడు. ప్రభు అంటున్న మాట చూడండి. ఆ మాట యెషయా గ్రంథములో మన కోసమే దేవుడు వ్రాయించాడు. ఇలాంటి మాటలు మనం హృదయంలో కంఠస్థం చేయాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ మాటలు మనము ధ్యానించే ప్రజలంగా ఉండాలి అనేది పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతూ ఉన్న సత్యం అయ్యున్నట్లు చూస్తాం. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చివరి భాగములో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వారిని నేను దృష్టించి ఉన్నాను. నా మాటకు భయపడే వారి మీద నా దృష్టి ఉంటుంది. వాక్యానికి భయపడే వారి మీద దేవుని దృష్టి ఉంటుంది. దేవుని ఆశీర్వాదములు ఉంటాయి. దేవుని బిడ్డ, దేవుని వాక్యానికి భయపడుతున్నామా? లేకపోతే మనుషులకు భయపడుతున్నామా? మనుషుల కట్టడలకు భయపడుతున్నామా? మనుషులు ఏర్పాటు చేసిన లోక సంబంధమైన వాటికి, లోక మర్యాదలకు భయపడుతున్నామా? ఎలా ఉన్నామో ఆత్మ పరీక్ష చేసుకోవటం మంచిది. ఈ సత్యాన్ని గ్రహించాలి. లోక పద్ధతులకు కాదు, దేవునికి భయపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎవరు దేవుని వాక్యానికి భయపడతారో అదుగో వారిని దేవుడు దృష్టిస్తాడు. వారి మీద దేవుని కను దృష్టి ఉంటుంది. వారిని దేవుడు పైకి ఎత్తుతాడో, ఆశీర్వదిస్తాడో. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో, నా వాక్యానికి భయపడతాడో వాని మీద నా దృష్టి ఉంటుంది. వారిని నేను ఆశీర్వదిస్తాను, వారిని నేను దీవిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకే దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. అది ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతూ ఉన్న సత్యం. యాకోబు పత్రికలోనికి రండి. ఇంకొక అద్భుతమైన మాట దేవుడు మన కోసమే వ్రాయించాడు. యాకోబు పత్రికలో ఈ మాటను జాగ్రత్తగా గ్రహించాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోను. దేవునికి లోబడటం అంటే దేవుని వాక్యానికి లోబడటం, దేవుని వాక్యానికి భయపడటం. ఎవరు అలా చేస్తారో సైతాన్ అటు వారికి దూరంగా ఉంటారట. వారి దగ్గరికి రాలేడు. అందుకే దేవునికి భయపడదాం. దేవునికి భయపడాలి. ఒక సంగతి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా శుభవార్తలోనికి రండి. లూకా శుభవార్తలో ఒక అద్భుతమైన మాట దేవుడు మన కోసమే వ్రాయించాడు. ఇద్దరు దొంగలు ఆ ప్రభు శిలువలో ఉన్నప్పుడు ప్రభుతో వేలాడుతున్నాడు. కుడి ప్రక్కన ఒకడు, ఎడమ ప్రక్కన ఒకడు వేలాడటం మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమని మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా గమనించినట్టయితే, ఆ వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒక్కడు ఆయన్ని దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనమని చెప్పాను. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? కుడి వైపున ఉన్న దొంగ ఎడమ వైపున ఉన్న దొంగతో అంటున్నాడు, మన ఈ పాపము చేసి దుర్మార్గత చేసి సిలువలో ఉన్నా, ఇప్పుడైనా దేవునికి భయపడవా? దేవునికి భయపడని ఎడమ వైపున ఉన్న దొంగ నరకానికి పోయాడు. దేవునికి భయపడిన కుడి వైపున ఉన్న దొంగ దేవునితో పరదేశుకు వెళ్ళిపోయాడు. దేవునికి భయపడే వారిని దేవుడు తన రాజ్యంలోనికి తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకే మనం దేవునికి భయపడాలి. మనుషులు చూస్తున్నారని కాదు, లోకం చూస్తూ ఉన్నదని కాదు, కానీ నా యేసయ్య చూస్తూ ఉన్నాడు, నా దేవుడు చూస్తూ ఉన్నాడు.
నేను ఈ తప్పిదము చేస్తే, ఈ బూతులు మాటలు మాట్లాడితే, ఈ చెడ్డ మాటలు మాట్లాడితే, కక్ష కలిగి ఉంటే నా దేవుడు చూస్తూ ఉన్నాడని దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి, కానీ మనుషులకు కాదు. దేవాది దేవునికి భయపడాలి. ఆ కుడి వైపున ఉన్న దొంగ అంటూ నీవు దేవునికి భయపడవా అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేవునికి భయపడు. దేవునికి భయపడితే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. దేవునికి భయపడితే దేవుని ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. దేవునికి భయపడి దేవుని వాక్యానికి నీవు లోబడితే ఆశీర్వదింపడతావు. మరి దేనికి నీవు భయపడినా, దేవుని వాక్యానికి భయపడకపోతే నీ జీవితంలో అన్ని అరిష్టాలే జరుగుతాయని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పుతూ ఉన్న సత్యం. అందుకే దేవునికి భయపడు వారలారనే మాట ఇక్కడ స్పష్టంగా రాయబడినట్లు లేఖనములో మనం చూస్తున్నా. ఈ రోజు ఆత్మ పరీక్ష చేసుకుందాం. దేవునికి భయపడుతున్నామా? దేవుని భయం ఉన్నదా?